వెల్కమ్ టు బీపీసీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులను వర్చువల్ గా ప్రారంభిస్తున్న పవన్ కళ్యాణ్. అమరావతి అభివృద్ధికి మూడో దశ భూసేకరణ అవసరం, మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు. రైతుల పరిస్థితి చూస్తుంటే సేమ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుంది. చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ విమర్శలు. చిత్తూరులో డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా కొత్త డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓ కార్యాలయాలను ప్రారంభించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్కరణలో భాగంగా రాష్ట్రంలో 77 డీడీఓ ఆఫీసులను ప్రారంభించామని, విస్తృతంగా ప్రజలకు సేవలందించడానికి డీడీఓ ఆఫీసులు ఉపయోగపడతాయన్నారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి ఈ కార్యాలయాలు ఉపయోగపడతాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితోటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చింది. ఎంత పారదర్శకంగా, చాలా పారదర్శకంగా జిల్లా స్థాయి అధికారులు అయినటువంటి సిఇఓ, జిల్లా పరిషత్, డిపిఓ, పీడీ, డ్వామా వీరిని చాలా పారదర్శకంగా బదిలీలు చేశాం. దానికి అనుగుణంగా మీరు కూడా అంతే నిబద్ధతతోటి నా రిక్వెస్ట్, అంతే నిబద్ధతతో జిల్లా, డివిజన్, మండలం, గ్రామ స్థాయి వరకు మెరుగైన సేవలను ప్రజలకు అందించడంలో కూడా మీరు కూడా చాలా కమిటెడ్గా, కంకణబద్దులై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనోహర్ గారు మీరు ఏం చెప్తారో మీరు ఒకసారి ప్లీజ్ యాడ్ ఫ్యూ వర్డ్స్. Sir, just want to thank you on behalf of all the people of Tenali Division, sir, for giving us this opportunity. మీరు ఎప్పుడు అంటున్నట్టుగా వ్యవస్థ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని, కానీ ఆ వ్యవస్థకి మీరు గవర్నమెంట్ కాదు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు మీరు పంచాయతీరాజ్ వ్యవస్థకి రోజున. సో మరొకసారి వీళ్ళందరి ద్వారా మీ నాయకత్వంలో గ్రామాల్లో ఆ మార్పు అనేది మనందరం కూడా ఖచ్చితంగా ప్రజలకి అందించగలుగుతాం సార్. సో హ్యావింగ్ యువర్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ ఈజ్ గివింగ్ దెమ్ మోర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో ఖచ్చితంగా అకౌంటబిలిటీ కూడా పెరుగుతుంది సార్. ఎందుకంటే ఈ ఎన్ఆర్జీఎస్ సోషల్ ఆడిట్స్ కానివ్వండి, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ అనేది ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ఉంటేనే ఈ వ్యవస్థని మీ నాయకత్వం ఇంకా ముందుకు తీసుకుంటాం సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బిల్డింగ్ అప్ ద స్ట్రక్చర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ, సెర్ప్ అండ్ ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, జిల్లా చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో సర్దార్ గౌతుల చిన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు పురోగతిపై సమగ్ర సమీక్ష జరిగింది. మొత్తం 1,31,221 ఎకరాల కొత్త ఆయకట్టు, 3 జిల్లాల్లో 17 మండలాలకు నీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది. దీనిలో భాగంగా తాగునీటి కోసం 0.320 టీఎంసీ, పారిశ్రామిక అవసరాల కోసం 0.640 టీఎంసీ నీరు కేటాయించబడింది. విజయనగరం జిల్లాలో బొబ్బిలి, రాజం, చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో లక్ష్యంగా పెట్టుకున్న 78,563 ఎకరాల్లో 55,404 ఎకరాలకు ఇప్పటికే నీరు అందించారు. ఇంకా 23,119 ఎకరాలు నీరు అందాల్సి ఉంది. ప్రాజెక్టుకు మొత్తం 1,250.79 కోట్ల పరిపాలన ఆమోదం లభించగా నేటి వరకు 869.13 కోట్లు ఖర్చయ్యాయి. మొత్తం పనుల్లో 85% పూర్తి కాగా మిగతా పనులకు 263.36 కోట్లు అవసరం ఉన్నట్లు అధికారులు వివరించారు. ఇప్పుడు ఇది చాలా ఇబ్బంది టోటల్ గా ఆపేస్తున్నారు. ఎందుకంటే మాకు సెంట్రల్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. మా మేనేజ్మెంట్ వచ్చి చెప్పారు, మాకు ఇయర్ 2.5 to 3 lakh వస్తేనే నిలబడతారు సార్, లేకపోతే మీరు క్లోజ్ దగ్గరలో పోతున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయాయి. ఒక సంఖ్య నడుస్తుంది. సో దాని మీద ప్రభుత్వంతో మాట్లాడాలా, కొత్తగా ఎలా మనం అంటే టెక్నాలజీ ఎలా వాడాలి ఇవన్నీ లేదు. తర్వాత చెరుకు పండించిన తర్వాత కూడా చివరిలో ఒక టన్నుకి 1,500 రూపాయలు అవుతుంది లేదు. సో అది వెరీ డిఫికల్ట్ ఉంది.
వీటిని మనం అడ్రస్ చేస్తే కానీ నెక్స్ట్ 1-2 సీజన్స్ లో టోటల్ పూర్తయ్యే పరిస్థితి అంటే క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది. రైతులు చాలా ఇబ్బంది పడుతుంది. మీటింగ్ పెట్టాలి. కమిషనర్ నేను లాస్ట్ మీటింగ్ లో చెప్పాను, నేను శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టమని చెప్పాను. శ్రీకాకుళంలో కనీసం మీటింగ్ పెట్టలేదు. పెట్టారా? అంటే సేవలు సార్ అంటే యాక్చువల్గా సార్ 6 months అయింది సార్ స్మాల్ సర్వీస్ అంటే మా డిపార్ట్మెంట్ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్ సార్ యాక్చువల్ కేట్ ఆఫ్ మాకు సంబంధం సార్ యాక్చువల్గా ఓన్లీ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్ సార్ అంటే ఫ్యాక్టరీ రైతులకి కేట్ పేమెంట్ వరకే మనకు వస్తుంది సార్. సంబంధం లేని సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడుతున్నారు? క్రెడిట్ తీసుకుంటున్నట్టుగా తీసుకొచ్చి చెరుకు రైతుకి ఇంత రేటు పెంచేసాము అని చెప్పి మీరు చెప్తున్నారు. అసలు పంట ఎక్కడ వేస్తున్నారు, పంట ఎంత ఈల్డ్ వస్తుంది, దానికి సంబంధించి ఫ్యాక్టరీస్ ఎంతవరకు నడవాలి, వీటి మీద ప్రజాప్రతినిధులు ఆ రైతులతోని కలెక్టర్ గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే సఫిషియెంట్ క్వాంటిటీ ఉండాలి. క్వాంటిటీ ఉండాలంటే రైతులు మనం మోటివేట్ చేయాలి. దానికి మేము రెగ్యులేషన్ బాడీ ఎవరైతే రెగ్యులేటరీ అవ్వచ్చు, కానీ దానికి కావాల్సిన వ్యవస్థను కూడా మేము కన్విన్స్ చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఇక అంతా అగ్రికల్చర్ ఆస్తున్నారు, వాళ్ళ జిల్లా అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీ లాస్ట్ ఇయర్ నా బాధ్యత కాదంటే మేము వర్క్ చేస్తామండి. మనం ఇంటర్ఫేర్ అవ్వకపోతే చాలా ఇబ్బంది వస్తుంది సార్. చాలా షార్ట్ స్పాన్ లో. సో మినిస్టర్స్ మీరు ఒకసారి అగ్రికల్చర్ మినిస్టర్ అయితే సంఖ్య వాళ్ళు వస్తారు సార్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిగతావి మనం ఎక్కడ నుంచి మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి కూడా మనం చేయాలి. ఎందుకు ఈ సంవత్సరం గోవాడ వచ్చి క్లోజ్ అవుతుంది, గోవాడ కూడా లేదు, ఆ ఏరియాలో కూడా ఉంది. ఆ ఏరియా కూడా తీసుకొచ్చుకోవాలా. గవర్నమెంట్ మంత్రి గారు చెప్పినట్టు వాళ్ళ ప్రాంతంలో కూడా ఉంది, ఒకవేళ అక్కడే అటు నుంచి వెళ్ళాలా అని. ఇందులో ఉన్నది ఒకటే ఒక ఫ్యాక్టరీ, కనీసం దాన్ని నిలబెట్టాలా. రైతులు ఎందుకు ముందు రావట్లేదు దానికి అనేక కారణాలు ఉన్నాయి. దానికి కావాల్సింది వాళ్ళకి రైతులకు గిట్టుబాటు రాలేదనో లేకపోతే ఇబ్బంది పడుతున్నారు. సరే వాళ్ళ ఇప్పుడు మీరు చెప్పారు. అమరావతిలో 3వ దశ భూ సమీకరణ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ఇప్పుడు చేపట్టిన 2వ దశ భూ సమీకరణ సరిపోదని వెల్లడించారు. 2వ దశ భూములను రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీకి వినియోగిస్తున్నట్లు వివరించారు. మొన్న ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా రైతు సోదరులతో మాట్లాడారు. వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చేదిగా చేయండి, ఎయిర్పోర్ట్ వచ్చేదిగా చేయండి, ఇంటర్నల్ స్పోర్ట్స్ సిటీ ప్లాన్ చేశారు, అది వచ్చేదిగా చేయండి, దానికి కావాల్సిన ల్యాండ్ తీసుకోండి, మాకు అబ్జెక్షన్ లేదని ముఖ్యమంత్రి గారు క్లారిటీకి ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే మనం 16,667 ఎకరాలు అనౌన్స్ చేశామో దాంట్లో మనకు వచ్చేది ఏంటంటే రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, స్పోర్ట్స్ సిటీ వస్తుంది. ఇది కాకుండా ఏంటంటే స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఎయిర్పోర్ట్ కావాలా. దానికి యాక్చువల్గా ఏంటంటే మన అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. అదైన తర్వాత దాన్ని ముందుకు పోవడం. ప్రజలకు వాస్తవాలు తెలియాలని, రైతుల పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్లుగా ఉందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా రైతులను సంతోషపెట్టాలి, రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందన్నారు. పండుగలా ఉండాల్సిన వ్యవసాయాన్ని చంద్రబాబు హయాంలో దండగలా మారింది. మొందా తుఫాను ఇంకా కళ్ళ ముందే కదలాడుతోంది. మొందా తుఫానుపై ఎంత బిల్డప్ ఇచ్చారో చూసాం. మొందా తుఫాను పీకను పట్టుకొని విసిరేసినట్లు బిల్డప్ ఇచ్చారు అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. మా హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా హక్కుగా లభించింది. చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇన్సూరెన్స్ సబ్సిడీల మాట ఎత్తరు. ఈ 19 నెలల పాలనలో 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులు ఉంటే 19 లక్షల మందికి మాత్రమే పంటల బీమా ఉంది అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది. అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్, మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది. మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం అన్నది 62% జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్. ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా
చేస్తేనే, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు, వెనకడుగు వేయాల్సింది. మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన 62% జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్. ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి, వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు, వెనకడుగు వేయాల్సింది. మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది. మొన్న ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు, మననే కనిపిస్తూ ఉంది. అసలు ఆ మోంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండి ఉంటుంది. అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే, ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ కార్యాలయంలోకి పోయి ఆయనతో పాటు ఆయన కొడుకు, ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు, ఏ రకంగా ముగ్గురు కలిసి ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే, వాళ్ళు ఇవ్వడము, దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా, వాళ్ళ ఈనాడు అయితేనేమి, వాళ్ళ ఆంధ్రజ్యోతి అయితేనేమి, వాళ్ళ TV5 అయితేనేమి, అసలు ఏ లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు అని అంటే, ఏకంగా వీళ్ళే తుఫానును పీకబట్టి డైవర్ట్ చేసినట్టుగా, అసలు వీళ్ళు గాన ఆర్టీజీఎస్లో గాన టీవీల ముందర గాన ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గాన కూర్చోకపోయినంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే, వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు. తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, దాదాపుగా 15 లక్షల ఎకరాలను తగ్గించేసి 4-5 లక్షలు కుదించేసినారు. పోనీ కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు, ఓ పైసా ఇలా. గంజాయి విక్రయం సహా పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కావలికి చెందిన సుధీర్ బాబు ఒడిషా నుంచి గంజాయిని కొని స్థానికంగా విక్రయిస్తున్నట్లు కావలి పోలీసులు గుర్తించారు. బంగారాన్ని తక్కువ ధరకు ఇప్పిస్తామని డబ్బు వసూలు చేసి పలువురిని మోసం చేసిన కేసులు సుధీర్పై ఉన్నాయని వెల్లడించారు. మొత్తంగా 40 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు కావలి పోలీసులు తెలిపారు. సుధీర్ ఇంట్లో సోదాలు చేసి 25 కిలోల గంజాయి, కొంత నకిలీ బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలో 2 టౌన్ లిమిట్స్లోని వెంగళరావు నగర్లో గంజాయి ఉందని ఇన్ఫర్మేషన్ రాబడింది. సుధీర్ అనే వ్యక్తి ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది. 25 కేజీలు దగ్గర 25 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. అతన్ని 3వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఈ సుధీర్ బాబు ఒకప్పుడు తక్కువ రేటుకు బంగారం ఇచ్చారని చెప్పేసి అమాయక ప్రజలను అతను మోసం చేసి డబ్బులు అడ్వర్టైజ్ అవ్వడం. 2 టౌన్ లిమిట్స్ లో 28 కేసులు ఉన్నాయి. తర్వాత ఇతర జిల్లాలో, తర్వాత ఇతర పోలీస్ స్టేషన్లో అంతా కలిపి 12 కేసులు, టోటల్ గా దాదాపు 40 కేసులు ఉన్నాయి ఇతను. ఇతను గంజాయి ఒరిస్సా సరిహద్దుల్లో కేజీ 5,000 లెక్కన కావల్లో 20,000 రూపాయల లెక్కన అమ్ముకుంటాడు. సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న 36 మందికి 28 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 17 నెలల్లో తణుకులో 5,28 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని రాజకీయాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. గత ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో 5 కోట్ల ఆర్థిక సాయం చేయలేకపోయిందని, కూటమి ప్రభుత్వం 17 నెలల్లో 5,28 లక్షల రూపాయలు బాధితులకు అందించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారు వెళితే దరఖాస్తులు బుట్టదాఖలు చేశారన్నారు.
ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎంతమంది బాధితులు ఉన్నా వారిని ఆదుకుంటుందని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో వివిధ గ్రామాలు, అదేవిధంగా తణుకుపట్నం నుంచి అనేక మంది ఎవరైతే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నారో అటువంటి వారి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 36 మంది లబ్ధిదారులకి 28,76,854 రూపాయలు చెక్కుల ద్వారా వారందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 17 నెలలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 17 నెలల్లో 5,18,48,593 రూపాయలు వివిధ లబ్ధిదారులకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కుల ద్వారా అందించడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి పేద ప్రజల పట్ల, దిగువ మధ్య తరగతి ప్రజల పట్ల ఎవరు కూడా, ఏ కుటుంబం కూడా వైద్యం పేరుతో ఆర్థిక ఇబ్బందులు పడకూడదు, ఆ కుటుంబం మీద ఆర్థిక భారం పడకూడదు అనే ఒక ఏకైక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇటువంటి నిధులు అత్యధికంగా మంజూరు చేయడం జరుగుతుంది. కేవలం 17 నెలల్లో 5 కోట్ల పైగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధిని మా నియోజకవర్గంలో ఇచ్చామంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల సంక్షేమం పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల ఏ విధంగా బాధ్యతగా వ్యవహరిస్తుంది అనే దానికి నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనందరం కూడా చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లికేషన్లు పెడితే ఆ అప్లికేషన్లకి అతిగతి లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఎంతో మంది బాధితులు ఈరోజు మా ఆఫీస్కి వచ్చి మేము గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఆ రోజు అప్లికేషన్లు ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్స్ సంబంధించి. బాల్య వివాహాలు అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు ప్రణాళిక సిద్ధం చేసిందని పశ్చిమ గోదావరి జిల్లా ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రాజేష్ అన్నారు. బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల బాల్య వివాహాలు అరికట్టవచ్చని 100 రోజుల క్యాంపు ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జిల్లా నలుమూలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులతో బాల్య వివాహాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య, పేరు రాజేష్. నేను డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నవంబర్ 27 నుంచి మార్చి 8వ తారీఖు వరకు బాల్య వివాహాలపై నిషేధించడానికి విస్తృత ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో మనకి 47% వరకు బాల్య వివాహాలు జరుగుతుంటే 2021 సర్వే ప్రకారం 2021 సంవత్సరం సర్వే ప్రకారం ప్రస్తుతం 23% మాత్రమే బాల్య వివాహాలకి జరుగుతున్నాయని రిపోర్ట్ ఉంది. బాల్య వివాహాలు క్రమేణా తగ్గుతున్నప్పటికీ జాతీయ స్థాయిలో పర్సంటేజ్ అనేది ఏం తగ్గట్లేదు. దానికి విస్తృతమైన ప్రచారమే ఆయుధంగా తీసుకుని అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో మనకి స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీల్లో విస్తృత అవగాహన చేసి బాల్య వివాహాలను చేసుకోవడం వల్ల నష్టాలు ఏంటి, దానివల్ల పరిణామాలు ఏంటి అనేది స్కూల్ విద్యార్థుల స్థాయి నుంచి కాలేజ్ విద్యార్థుల వరకు పూర్తి అవగాహన చేయడం జరుగుతుంది. రెండో భాగంగా ఏంటంటే ఎవరైతే ఈ పెళ్లిళ్ళు ఆర్గనైజ్ చేస్తారో టెంట్ హౌస్లు కానీ, షామియానా కానీ, తర్వాత పెళ్లిళ్ళు చేసే పురోహితులు కానీ, కాజీస్ కానీ, పాస్టర్స్ యూనియన్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ అవేర్నెస్ మీటింగ్స్ పెట్టి బాల్య వివాహాలను ప్రోత్సహించకుండా వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. మూడో భాగంగా ఏంటంటే గ్రామ స్థాయి బాల్య వివాహ నిషేధ మరియు పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. వారి ద్వారా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిల్లో విస్తృత ప్రచారం చేసి బాల్య వివాహాలను అనేది నిర్మూలించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాల్లో
అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ 100 రోజుల కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని స్కూల్స్ లో, అన్ని పాఠశాలల్లో కూడా ఈ బాల్య వివాహ ముక్త భారత్ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతుంటే భూ కబ్జాదారుల నుంచి భూమిని రక్షించేందుకు వెళ్లిన గట్టు రామాజీపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా అంటూ జిల్లా మాజీ జడ్జి కిష్టప్ప తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దళిత ప్రజా సంఘాల, బహుజన రాజకీయ పార్టీల నేతృత్వంలో అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు ఆయన తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు భూముల పట్టాలను అందించేందుకు దళిత నాయకుడు గట్టు రామాంజనేయులు మాట్లాడేందుకు వెళ్లగా అతనిపై పోలీసులు అక్రమంగా రౌడీ షీట్ ఓపెన్ చేయడం అత్యంత బాధాకరమని తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పేదల పక్షాన పోరాడే వారిపై అక్రమంగా పోలీసులు జులుం చూపిస్తున్నారని, ఇది అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పక్షాన నిలబడే వారికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేపీ నారాయణస్వామి, శ్రీరాములు, బీకేఎస్ ఆనంద్, దాసగాని కుల్లాయప్ప, ఐఎంఎం భాష, చిన్న ఆంజనేయులు, చిన్న కేశవ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. దళితుడు ఏదో సేవ చేయాలని, ప్రజా సేవ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ హెచ్ఎల్సి కాలనీ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని గ్రహించి దాంట్లో కొంతమంది పెత్తందారులు మంచి మంచి బిల్డింగ్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో దాన్ని ఆక్రమించినారని గ్రహించినటువంటి ఒక దళితుడు, ఒక నాయకుడు, ప్రజానాయకుడు అక్కడికి వెళ్ళి ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేయకూడదు, ఇది ఎవరైతే అర్హులు ఉంటారో అటువంటి వారికి పట్టాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి వాళ్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అక్కడికి పోయి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు అతని పైన తిరుగుబాటు చేయడము, తర్వాత అదే వ్యక్తులు అతని పైన పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే న్యాయం చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, వాళ్ళు పోలీసు వాళ్ళు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారిపైన చర్య తీసుకోకుండా ఎవరైతే భూ కబ్జా చేసినారో వారిపైన చర్య తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ భూములు ఎవరైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో దాన్ని కాపాడాల్సింది ఎవరు? రెవెన్యూ వాళ్ళు కాపాడాలా, పోలీసు వాళ్ళు కాపాడాలా. అటువంటి వాళ్ళే దాన్ని కాపాడాల్సింది పోయి ఇతని పైన, ఈ రామాంజనుల పైన రౌడీ షీటర్ అనేది ఒకటి ఓపెన్ చేసి చట్టాన్ని ఎగతాళి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అందుకనే చాలా బాధతో నేను ఈరోజు చెప్తున్నా, ఎక్కడ పోతుంది ఈ ప్రజాస్వామ్యం? ఇటువంటి కేసులు ఈరోజు రిజిస్టర్ అవుతున్నాయి, ఎవరిపైన అవుతున్నాయి. ఈ విధంగా ప్రజల గొంతు నొక్కితే రేపు వీళ్ళని ప్రశ్నించే నాథుడు ఎవరు? మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి విలువేముంది, మనం చేసుకున్న చట్టాలకు విలువేముందని నేను అడుగుతున్నా. ఈరోజు మిత్రులారా, ఈరోజు చూస్తున్నాం మనం అనేక రకమైనటువంటి కేసులు ఈరోజు మనం బడుగు బలహీన వర్గాల వాళ్ళపైనే రిజిస్టర్ అవుతున్నాయి, వాళ్ళే ఫేస్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంది అనేది మనం ఇక్కడ ఆలోచిస్తే దీనికంతా కారణం మన చేతగానితనం. బడుగు బలహీన వర్గాల వాళ్ళు 86% ఉన్నా వాళ్ళల్లో యూనిటీ లేక, వాళ్ళు అర్థం కాక, ఏ దారిన పోవాలో అర్థం కాక, చట్టాలు తెలియక ఈ విధంగా మనం ఈరోజు పేటలాడుతున్నాం. ఒక వ్యక్తి పైన రౌడీ షీటర్ ఓపెన్ చేయాలంటే ఏముండయి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టులు ఏం చెప్పినాయి, చట్టం ఏముందండి? అంటే రౌడీ షీటర్ ఓపెన్ చేయాలనేదే ఆ చట్టానికి కూడా కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.